తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా కవిత ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పెడితే స్కోప్ ఉందా తెలంగాణలో? అంటే సార్ ఒకటి భవిష్యత్తు గురించి అంత ఖరాఖండితంగా చెప్పడం కష్టము. నార్మల్గా అయితే సమాజంలో కొంత ఒక దిశ వరకు జీవితాన్ని ఒక కోణంలో నడిపి ఒక నీతి నిబద్ధతతో కొన్ని విషయాలను సాధించిన వ్యక్తులు పార్టీ పెడితే ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు ఉన్నాడు 1983లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు 82 చివరిలో అట్లా స్థాపించినప్పుడు ఒక 60 ఏళ్ళు చిత్రసీమకు ఆయన అంకిత భావంతో పనిచేసినాడు. ఒక గొప్ప డిజీ హైట్స్ వరకు చేరుకున్నాడు. ఆయన నేతృత్వంలో ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నాము. నిజం కూడా అప్పటి అవసరాలను బట్టి అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి ఆయన క్లిక్ అయినాడు. ఆ తర్వాత ఇదే రీతిలో శివాజీ గణేశను, తర్వాత రజనీకాంత్ ఇట్లా రకరకాల వాళ్ళు పెట్టి ఏం పెద్దగా సక్సెస్ కాలేకపోయినారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కవితను ఒక గొప్ప నాయకురాలుగా ఎవడు పర్సీవ్ చేయలే. ఈమె పెద్ద యోధురాలు, పరాక్రమవంతురాలు, రాజనీతిజ్ఞత ఉంది అని ఏది లేదు. ఆమెకున్న క్యాపిటల్ అంతే ఏంది, కె చంద్రశేఖరరావు కూతురు. కేసీఆర్ కూతురుగానే ఆమెకు ప్రజల్లో గుర్తింపు తప్ప ఇతరత్రం కాదు. ఈవెన్ కేసీఆర్ మద్దతుతో కంటెస్ట్ చేసినప్పటికీ రెండోసారి నిజామాబాద్లో ఓడిపోయింది. ఆమె ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి అంత ఈజీగా ఆమె రాజకీయ పార్టీ పెట్టి సక్సీడ్ అవుతుంది అని మాత్రం మనం ఊహించడానికి వీల్లేదు. ఇప్పుడున్న స్పేసు ఆమెను ఇనుమడింపజేసుకోలేదు. ఇప్పుడున్న స్పేసు ఒక కొత్త పార్టీకి ఉన్న స్పేస్ ఏదైనా ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కలిసి ఉమ్మడిగా ఒక పార్టీ పెట్టి అందరి యొక్క ఆలోచనలతో ప్రకారం కనుక నడిస్తే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడవచ్చు. కానీ కవిత ఎవరు వదిలిన బాణం అంటారు? కేసీఆర్, రేవంత్, బీజేపీ? నేను ఎవడు వదిలిన బాణం అని నేనన్నా. ఆమె తన ఉనికి కోసం తాను కృషి చేస్తున్నది. దానికి ఎవడి మద్దతు దొరికితే వాళ్ళ మద్దతు తీసుకుంటుంది. కవిత ఇప్పుడు నీళ్లలో పడి మునిగిపోతుంది. ఎవడు చెయ్యి అందిస్తే వాడి సాయంతో నీళ్లలోంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అది రేవంత్ రెడ్డి చేయిస్తే రేవంత్ రెడ్డితోని సాయంతో బయటకు వస్తుంది, లేదా ఇంకెవడన్నా సహాయపడితే వాళ్ళతో వస్తుంది. కవిత ఈ రకమైన ఐడియాలజీ చేస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. తర్వాత ఫలానా వాళ్ళు బాణంగా కవితను ఎందుకు వదులుతారు? ఒక అర్భకురాలు ఆమె ఏంటిదని ఆమెను బాణంగా వదలాల్సిన అవసరం కేసీఆర్కు ఉందా? అంత పెద్ద మైటీ కాంగ్రెస్నే ఎదుర్కొని తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడానికి గణనీయమైన కృషి జరిపినటువంటి కేసీఆర్కి ఈ కవితను బాణంగా వాడాల్సిన అవసరం అయితే లేదు. అంటే బీఆర్ఎస్ ని తొక్కాలంటే కవితను ముందు పెట్టి బీఆర్ఎస్ ని తొక్కాలన్నట్టు కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. అంత అవుతుంది. వాడు వీడు ఎవడు తొక్కేది అంటే ఏముండదండి. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరిని తొక్కాలి, ఎవరిని పైకి తీసుకురావాలా ఏంటిది అనేది అక్కడక్కడ అవసరాలను బట్టి. ఇప్పుడు తొక్కగలిగే సత్తా సామర్థ్యం ఎవరికి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయనే మునిగిపోతున్నా, ఆయనకే ప్రజలలో ఆదరణ లేదు. ప్రజలు ఇవాళ బూతులు తిడతా ఉన్నారు. మీరు ఎక్కడన్నా పోతే రైతుల దగ్గర కానీ సామాన్య మానవుల దగ్గర ఎవరి దగ్గరకన్నా మీరు ఫలానా వర్గము రేవంత్ రెడ్డితో బాగుపడ్డది అని మీరు ఎవరిని చెప్పగలరు? ఉపాధ్యాయులు బాగుపడ్డారా, కార్మికులు బాధపడ్డారా, రైతులు బాధపడ్డారా, విద్యార్థులు బాగుపడ్డారా, మహిళలు బాగుపడ్డారా? ఎవరికి? ఏ వర్గానికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను సంపూర్తి చేసేసి ఆ వర్గాన్ని సంతృప్తి పరిచినా అని చెప్పుకోగలడు? సో ఆయనకున్న సత్తా సామర్థ్యం ఏంది? బీఆర్ఎస్ చాణక్యుడు అని చెప్పేసి కూడా నేను ఏబిఎన్ ఆర్కే కూడా చెప్పినాడు. ఆయన అపర చాణక్యుడు. అది ఏబి అంటే ఇప్పుడు వాళ్ళు ఏంది బాబా బామర్దుల రిలేషన్షిప్ వాళ్ళది, రేవంత్ రెడ్డిది ఆర్కేది. ఆర్కే ఈజ్ ఎ బెనిఫిషియరీ ఆఫ్ ద గవర్నమెంట్. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ రావాలి, ఇతరతరమైన పొలిటికల్గా అన్ని అవి రావాలి, జరగాల. కాబట్టి ఆయన నేను ముఖ్యమంత్రులకు దగ్గర అని చూపెట్టుకోవడానికి ఆయన చేసే కృషిలో భాగంగా ఒక జర్నలిస్టు ఓవర్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంతే తప్ప అపర లేదు, చాణక్యుడు. అపర చాణక్యుడు అయితే కొడంగల్లో ఎందుకు చిత్తుగా ఓడిపోయినాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఎన్నికలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చూపెట్టగలిగినాడు? ఎక్కడ గెలిచినారు? నిన్నగాక మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరపాలంటే లాగులు దడుస్తున్నాయి. ఆయనను పట్టుకొని అపర చాణక్యుడు అని అంటే వాడి ఇంటర్ప్రిటేషన్ అది. వాడు అంటే సిబిఐ ఇప్పుడు కాళేశ్వరాన్ని సిబిఐ చేతికి ఇచ్చారని చెప్పేసి కూడా కామెంట్లు వస్తున్నాయి కదా. ఎంత అవుతుందనండి సిబిఐకి ఇవ్వడం అనేది? అసలు ఒక రకంగా రాహుల్ గాంధీని దెబ్బ కొట్టడానికి రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున ఆడిన నాటకం. రాహుల్ గాంధీకి ఏదైతే నేషనల్ ప్లాంక్లో సిబిఐ ఈడీలను వాడుకొని మోడీ ప్రతిపక్షాల పార్టీలను చీలుస్తున్నాడు, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలుస్తున్నాడు అనేది ఆరోపణ చేస్తుండేనో ఇంతకాలం ఆయన చేసే క్యాంపెయిన్కు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇప్పుడు సిబిఐని కానీ ఈడీని కానీ రాహుల్ గాంధీ విమర్శించే పరిస్థితి నాడలేదు. ఇవాళ
మల్లికార్జున్ ఖర్గే మీద కర్ణాటకలో వాళ్ళ కుటుంబం మీద వచ్చిన ఆరోపణలు కానీ, సిద్ధరామయ్య మీద వచ్చిన ఆరోపణలు కానీ వాళ్ళు సిబిఐకి ఇవ్వమని బీజేపీ వాళ్ళు అక్కడ ప్రధాన పక్షం గొడవపడుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, సిబిఐ ఈడీ రెండు బీజేపీ గుత్త సంస్థలు, పాకెట్ సంస్థలు, వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, తెలంగాణలో సిబిఐ చాలా మంచి గంగిగోవు, కర్ణాటకలో కాదా అనే ప్రశ్న వాళ్ళు వేస్తే దానికి ఏ సమాధానం చెప్తారు? సో కాబట్టి ఇదంతా దీంట్లో ఏం మాస్టర్ స్ట్రోక్ లేదు, తెలివిగల నిర్ణయం కాదు. ఇది ఒక రకంగా పార్టీని ఇరకాటంలో పెట్టి హీఈస్ ట్రైయింగ్ టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. దట్స్ ఆల్. అంటే కాళేశ్వరం అనే బంతిని బీజేపీ గ్రౌండ్ లో ఉంచారా రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? బంతి లేదు, ఉంచుడు లేదు. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల కాలం ఏ చర్యలు తీసుకోకుండా సిబిఐకి అప్పగించిన నెల రోజుల్లోనే ఏదో జరగాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కవితను అరెస్ట్ చేయాలి, అయితే హరీష్ రావుని అరెస్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్. నిష్క్రియాతత్వంలో రేవంత్ రెడ్డి ముందున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిని సిబిఐకి అప్పగించినాడు. ఏ బేసిస్ మీద అప్పగించినాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద అప్పగించినాడు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఇమీడియట్లీ కాళేశ్వరంలో పైర్స్ కుంగిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఆ రిపోర్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు December 7th నాడు అధికారంలోకి వచ్చినాడు. అధికారంలోకి వచ్చినాక ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక నెల రోజులకు కనుక సిబిఐకి వినియోగించి ఉంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు పెట్టుకొని మళ్ళీ ఏదో గంట సేపు రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది పరిస్థితి. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అది వాడు ఆర్కే వ్యాసంలో అట్లా రాశాడు. కానీ ఒక దెబ్బ లేదు, 2 పిట్టలు లేదు. రేవంత్ రెడ్డిది భస్మాసుర హస్తం, తనే స్వయంగా నాశనం అవుతాడు. అప్పుడు ఎట్లయితే అదానీ విషయంలో ఇది అదానీ దగ్గర 100 కోట్లు తీసుకొని మళ్ళీ పార్టీ హైకమాండ్ సొట్లు పెట్టినాక ఎట్లయితే వాపస్ ఇచ్చినాడో ఇప్పుడు కూడా గదే పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.